నమస్తే అన్న, ఏం పేరు? అల్తాఫ్ అండి. ఇక్కడ నుంచి ఏం పని చేస్తుంటారు? మంగళగిరి అండి, ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు. నరేంద్ర మోదీ గారు రేపు 2వ తారీఖు శంకుస్థాపన చేయడానికి వస్తున్నారంట, భూమి పూజ చేయడానికి వస్తున్నారు. ఏంది మరి, ఎలా ఉంటుందంటారు ఈసారి పరిస్థితి, రాజధాని పరిస్థితి? ఏమో ఈసారన్నా ఏమన్నా అవకాశాలు మారే అవకాశాలు ఏమైనా ఉంటాయని అనుకుంటున్నాం. మారుస్తారనుకుంటున్నాం, ఈసారన్నా చేస్తారనుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం అప్పుడు అవ్వలేదు. సో ఇప్పుడన్నా ఏమైనా మార్పులు అవుతాయని జనాలందరూ ఆశిస్తున్నారు. 2014లో ఒకసారి శంకుస్థాపన చేశారు, చేయలేదు. ఇప్పుడు చేస్తారనే నమ్మకం ఉంది. ఎందుకు చేస్తారనుకుంటున్నారు? ఎందుకంటే దానికి ఫలానా రీజన్ అని చెప్పలేం. అప్పటికి టైం సరిపోకో మరి ఏదైనా కానీ ఇప్పుడు చూశారు కదా ఎలా ఉందో. ఇప్పుడు ఇంకా అవ్వకపోతే ఎంతకాలం అనేది ఉంటుంది రాజధాని అట్లనే ఏర్పడాలిగా. శాశ్వత రాజధాని అనేది ఏర్పడాలి, డెవలప్మెంట్ అనేది అవ్వాలా. సో ఇప్పుడు కొంచెం అవుతుంది, ఇంకా ముందు చేస్తారు. ఈ శంకుస్థాపన అయిన తర్వాత మనం రాజధాని కట్టుకోవాలన్న లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. ఓకే, కాకపోతే దానికి పెద్దల సహకారం కూడా ఉండాలి కదా కేంద్ర ప్రభుత్వం నుంచి. చేస్తారు, ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా ఉంటుంది. గ్యారంటీ ఏంటంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళ సపోర్ట్తోనే కదా కేంద్రం అనేది ఏర్పాటైంది. మన ఆంధ్రప్రదేశ్ సపోర్ట్తోనే టు బి ఫ్రాంక్గా మోడీ గారికి వెళ్ళడానికి కారణం ఒక రీజన్, వన్ ఆఫ్ ద రీజన్, మెయిన్ రీజన్. అదే మన టీడీపీ వాళ్ళ సపోర్ట్ ఇవ్వకపోతే అది వేరే ఉండేది కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండేది. సో దానివల్ల అదన్నా మా మైండ్లో పెట్టుకొని వాళ్ళు చేస్తారు. మీరు చెప్పినట్టుగా మన వల్లే ఆ గవర్నమెంట్ ఫామ్ అయిందని చెప్పి అంటున్నారు. మరి మనకి అన్కండిషనల్గా ఏం కావాలంటే అవి మొత్తం ఇవ్వాలి కదా. అన్కండిషనల్గా ఏం కావాలంటే అన్నీ చేయలేరండి, ఏ ప్రభుత్వము చేయలేదు. మెల్లిగా ఒక్కోటి స్టెప్ బై స్టెప్ చేసుకొని వస్తారని ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి. అందరినీ సాటిస్ఫై ఎవరు చేయలేదు. మనము నితీష్ కుమార్ గారు వీళ్ళిద్దరు కూడా చాలా కీలకం అక్కడ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి. మరి నితీష్ గారికి చెయ్యి దానం చేసేటప్పుడేమో అసలు ఏం తెలియట్లేదు, మనకేమో ఎముకుంటే చూసారా అది అడ్డుపడుతుంది. ఎందుకు అలా అనుకుంటారు అంతే జనాలు. చెడగొట్టే వాళ్ళు చెడగొడతారు, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళే అనుకుంటారా చేశారులే అని. అలా ఉందండి ప్రస్తుతానికి. ఈ 5 ఏళ్లలో మరి అయిపోద్ది అంటారా? అయింది, ఎంతో కొంత మార్పు అయితే అవుతుంది. మీరు వెళ్తున్నారా ఈ రాజధాని ప్రాంతం ఏరియాలో మాకు తిరగడానికి? అప్పుడప్పుడు వెళ్తుంటా ఉంది. ఎలా ఉంది అక్కడ పరిస్థితి? మార్పులు ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా అవ్వలేదు, చేస్తారు. 10 నెలల కాలంలో ఆశాజనకంగానే ఉందా ఈ ప్రభుత్వ పనితీరు? పర్లేదండి. పర్లేదా? లోకేష్ గారు పనితీరు అండి? లోకేష్ గారు బాగా చేస్తున్నారు.